సో జూబ్లీస్ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. సో దాని గురించి రెగ్యులర్గా మనం చాలా అప్డేట్స్ ఇస్తూ ఉన్నాం. సో నేను నిన్న కొన్ని చోట్ల కొంతమందిని కలిసినటువంటి క్రమంలో కొన్ని విషయాలు తెలిసినాయి. సో జూబ్లీస్ ఉప ఎన్నిక ద్వారా బీసీల పైన, బీసీ ఉద్యమం పైన ఒక భారీ కుట్ర జరగబోతుంది అనేది చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అనేది చాలా స్పష్టంగా లోతుగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం మిత్రులారా. బీసీ ఉద్యమం అనేది మీరు రాసిపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ ఉద్యమం అమాంతం లేచింది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఈరోజు కాలయాపన చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అందరికీ తెలుసు వాస్తవంగా. సో ఇక్కడ అప్పటి నుంచి కూడా బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా 42% సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఏ విధంగా 42% కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెప్పిందో దాని ప్రకారం సరైనటువంటి ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనం మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. సో ఇప్పుడు ఇంకొక కోణంలో ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమం జరుగుతూ ఉంది. ఆల్రెడీ బీసీ జాక్ ఏర్పడింది. చాలా పెద్ద ఎత్తున ఏ విధంగా కులగణన చేసిరు, కులగణనలో ఏ విధంగా లోపాలు ఉన్నాయి, ఎంపెరికల్ డేటాను ఏ విధంగా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, ఎంపెరికల్ డేటాను సరిగా అనలైజ్ చేయలేదు, సరిగా ఆర్డినెన్స్ కానీ బిల్లులు కానీ జీవోలు కానీ సరిగా తీసుకురాలేదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా మనం చెప్పడం జరిగింది. హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా అదే విధమైనటువంటి వాదనలు వినిపించడం జరిగింది. సో ఈ క్రమంలో ఇదంతా ఒక ఎత్తు. సో దీనికి సరే బీజేపీ ఏమో గతంలో మోడీ హైదరాబాద్కి వచ్చినప్పుడు బీసీ ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. వాస్తవంగా అది బీసీ ఉద్యమానికి అదొక మంచి ఆయుధం అనేది కనబడతా ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీలకు బ్రాండ్ అంబాసిడర్లు బీజేపీ అవుతుందేమో అనేటువంటి ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా 42% రిజర్వేషన్ చెప్పి దోకా చేయడం జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటంటే సరే బీజేపీ ఓకే, కాంగ్రెస్ ఓకే, సో వీళ్ళు ఎంతో కొంత బీసీలకు న్యాయం చేస్తున్నది చాలా స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నటువంటి 30% పైగా ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో దాన్ని 23% తీసుకొచ్చేసి బీసీలకు తీరని అన్యాయం చేసింది. ఆనాడు ఇప్పుడు పార్టీలో ఎవరైతే దాసోజు శ్రవణ్ ఉన్నారో, దాసోజు శ్రవణ్ గతంలో 2016-17లోనే 17 సమయంలోనే ఈ బీఆర్ఎస్ బీసీలకు చేసినట్టు మోసాన్ని చాలా పెద్ద ఎత్తున ఎండగట్టడం జరిగింది. సరే ఇప్పుడంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అది వేరే విషయము. కానీ 2017కు ముందు నుంచే బీసీలకు తీరని అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ బీసీలకు అనేది చాలా స్పష్టంగా మనమైతే చెప్పగలం, అది అందరికీ తెలుసు. సో ఇక్కడ బీజేపీ ఏమో బీసీ సీఎం అన్నది, కాంగ్రెస్ ఏమో బీసీలకు 40% అంటూ వీళ్ళు కొంత బీసీ ఓటు బ్యాంకును మలుచుకుందామనేటువంటి ప్లాన్లో ఉన్నారు. కానీ రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలలో బీజేపీలో అంతర్గతంగా బీసీ నాయకుల మధ్య, కీలకమైన నాయకుల మధ్య ఒక ఏ విధంగా ఆధిపత్య పోరు నడుస్తుందో అందరం కూడా చూస్తున్నాం. సో బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ ఫైట్ ఏ విధంగా నడుస్తుందో చూస్తున్నాం. అది కేవలం ముదిరాజు వర్సెస్ మున్నూరు కాపు ఫైట్ గానే మనం చూడాలి తప్ప వేరే కనబడతలేదు. అంటే కంప్లీట్గా బీసీ కోణం, దాని వెనకాల కూడా అగ్రవర్ణాల కుట్ర బలంగా ఉంటుంది. సో అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇదంతా జరిగినటువంటి పరిణామం చూస్తాం. కాంగ్రెస్ పార్టీ కూడా రిజర్వేషన్ల గురించి ఏ విధంగా ప్రయత్నం చేసిందో మనందరం కూడా చూసినాం. లోపభూయిష్టంగా బిల్లును తీసుకొచ్చేసి లోపభూయిష్టంగా జీవోలు రిలీజ్ చేసి ఈరోజు ఏదో చేద్దామని బొక్కబోర్లో పడ్డది. బొక్కబోర్లో కూడా కాదు, వాళ్ళకి తెలుసు న్యాయస్థానాలకు పోతే వీగిపోతున్న విషయం తెలిసి కూడా ఇదే నాటకం ఆడినది చాలా స్పష్టంగా చెప్పగలం. అయితే దీని తర్వాత ఏమైంది, బీసీలు అనూహ్యంగా మొత్తం పార్టీలకు అతీతంగా బీసీలందరూ కూడా ఏకమైతా ఉన్నారు. బీసీ జాక్ పేరిట కావచ్చు, లేకపోతే 42% రిజర్వేషన్ సాధన సమితి పేరిట కావచ్చు, ఇటు తీన్మార్ మల్లన్న కావచ్చు, లేకపోతే చాలా రకాల వ్యక్తులు ఈరోజు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే సబ్బండ వర్ణాలు ఏవైతే సబ్బండ వర్గాలు ఏవైతున్నాయో ఏకమై ఏ విధంగా ఉద్యమం చేసినా మనం అందరం చూసినాం. ఇప్పుడు బీసీలందరూ కూడా కులాలకు అతీతంగా ఈరోజు బీసీలందరూ కూడా ఏకమవుతా ఉన్నారు. రూట్ లెవెల్ నుంచి ఉద్యమం ప్రారంభమవుతా ఉంది. సో ఈ క్రమంలో బీసీ ఉద్యమాన్ని అణగదొక్కడానికి ఒక ప్రయత్నం జూబ్లీస్ ఉప ఎన్నిక ద్వారా జరుగుతూ ఉంది. ఇది ఒక్కసారి చాలా చాలా డీటెయిల్గా డెప్త్గా ఆలోచిస్తే ఈ విషయాలు అర్థమవుతాయి మిత్రులారా. ఇక్కడ మీరు రాసిపెట్టుకోండి, బీజేపీ ఏమో ఒక రెడ్డి లంకెల దీపక్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ ఏమో ఒక ఆంధ్ర కమ్మకి ఇవ్వడం జరిగింది. ఇటు కాంగ్రెస్ ఏమో గమనించండి యాదవ్కి ఇవ్వడం జరిగింది. నవీన్ యాదవ్ లోకల్, తెలంగాణ లోకల్, జూబ్లీస్ లోకల్ క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయనను రౌడీ షీటర్ అంటూ ఈరోజు బీసీ సమాజం మొత్తం కూడా
బీసీ సమాజాన్ని కించపరిచే విధంగా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కేటీఆర్ కావచ్చు, లేకపోతే ఇటు బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మొత్తానికైతే నవీన్ యాదవ్ని డిఫేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక యాదవ బిడ్డను, యాదవ కులాన్ని మొత్తంగా రౌడీలుగా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అదే కొంత సఫలీకృతం అవుతున్న విషయం కనబడతా ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నవీన్ యాదవ్ అనేటువంటి ఒక బీసీ వ్యక్తి కనుక గెలిస్తే బీసీ ఉద్యమానికి ఇంకొంచెం ఊపు వస్తుంది. నిన్న కూడా చూడండి, బీసీ జాక్ సభలో నవీన్ యాదవ్ ఫాదర్ చిన్న యాదవ్ కూడా పోయి పాల్గొనడం జరిగింది అక్కడ. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే బీసీలను, ఈ బీసీ ఉద్యమాన్ని అనగదొక్కాలంటే 100% బీసీలందరూ ఐక్యంగా లేరు, బీసీలలో చీలిక ఉంది అని తీసుకొచ్చి యాదవ్ వ్యక్తిని, ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాడో ఆయనను ఓడించడానికి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కొంత పెద్ద ఎత్తున కుట్రలు చేసిన విషయం గమనించాలి. సో ఇక్కడ యాదవ్ గెలిస్తే, నవీన్ యాదవ్ గెలిస్తే కాంగ్రెస్కి ఏం అడ్వాంటేజ్ అవుతుందో లేదో తెలియదు, కానీ 100% బీసీ ఉద్యమానికి మాత్రం ఒక గట్టి బలమైనది చేకూరుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు రాసి పెట్టుకోండి, తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా తెలంగాణ పేరిట రిజైన్ చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అప్పటి అభ్యర్థులు ఎవరుతున్నారో, ఎవరు రిజైన్ చేసినా, ఎన్ని ఉప ఎన్నికలు వచ్చినా, 2-3 ఉప ఎన్నికలు వచ్చినాయి, ప్రతి ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అసలు ఖర్చు పెట్టినా పెట్టకున్నా చాలా అమాంతంగా గెలుపొందడం జరిగింది. సో అప్పుడు ఏం చేసినాం, తెలంగాణ ఉద్యమం ఎంత బలంగా ఉందో ఉద్యమాల ద్వారా నిరూపించడం, ఎన్నికల ద్వారా కూడా నిరూపించడం, ఇది అందరికీ తెలిసిన విషయం కదా. సరే, ఇప్పుడు కేసీఆర్ అంటే ఒక వరస్ట్ గార్డ్గా తయారైండు, మూర్ఖుడుగా తయారైన విషయం మనకు తెలుసు. ఒక కార్పొరేట్, ఇది ఒక నియంత పోకలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నది వాస్తవం. కానీ తెలంగాణ ఉద్యమం ఒకవైపు నడుస్తున్నది, ఉద్యమంతో పాటు ఎన్నికల వైపు కూడా ప్రజలు ఎన్నికల వైపు కూడా చూసిరు. సో అందుకే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ఇప్పుడు ఇదే సేమ్ కాన్సెప్ట్ బీసీ ఉద్యమాన్ని కూడా వర్తించబోతుంది. సో దాన్ని అనగదొక్కడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నాయి. అప్పుడు గతంలోనేమో ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాలు ఏ విధంగా మనల్ని అనగదొక్కి, మన ఉద్యమాన్ని అనగదొక్కే ప్రయత్నం చేసినా చూసినాం. ఆనాడు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కావచ్చు, టీడీపీ అభ్యర్థులు కావచ్చు, బీజేపీ అభ్యర్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పోటీ చేయడం జరిగింది కదా. ఆనాడు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ పోటీ చేసిన వాళ్ళకి ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాల నుంచి ఈరోజు పెద్ద ఎత్తున సపోర్ట్ దొరికింది, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిరు. సో ఆనాడు మన తెలంగాణ ఉద్యమం తొక్కడానికి. సో అప్పుడు కానీ ప్రజలంతా ఏకతాటిపై ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచిరు. అది హిస్టరీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని అణచడానికి ఇప్పుడు ఈ అగ్రవర్ణాలంతా కూడా ఏకమై ఏం చేస్తూ ఉన్నారు, నవీన్ యాదవ్ను ఒక రౌడీ షీటర్ అంటూ ఇప్పుడు ఉద్యమం నడుస్తుంది, పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం నడుస్తుంది. ఉద్యమాన్ని అనగదొక్కే ప్రయత్నం చేయలేరు. ఎందుకంటే రోజు రోజుకి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఉధృతం అవుతుందో బీసీ ఉద్యమం కూడా గ్రాస్ రూట్ నుంచి, అంటే గ్రామాల నుంచి ఉద్యమం నిర్మాణం అవుతా ఉంది. సో ఈ క్రమంలో ఉద్యమాన్ని అణచడం అంత ఈజీ కాదని చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, పొలిటికల్ ప్రాసెస్లో భాగంగా ఎక్కడైతే బీసీ అభ్యర్థులు నిలబడుతున్నారో బీసీ అభ్యర్థులు ఓడిస్తే కనుక బీసీ ఉద్యమం లేదు అనేది కొంత ఇండికేషన్ తీసుకుపోవచ్చు అనే ఒక కుట్ర ఈరోజు ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు. దీనిలో కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ కూడా ఉండొచ్చు, వీళ్ళందరూ ఒకతాను బిడ్డలే. సో ఇక్కడ ఏంటంటే ఎన్నికల ద్వారా కూడా మనం నిరూపించుకోవాలి, మనందరం బీసీలందరూ కూడా ఏకంగా ఉన్నారనేది నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగానైతే ఉద్యమం ఎన్నికల ప్రక్రియ 2 ప్యారల్గా పోయినావో, ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని కూడా ఉద్యమం ఎన్నికల ప్రక్రియ 2 ప్యారల్గా పోవాలి. సో ఇప్పుడు ఈ ఎన్నికల సంబంధించినటువంటి అంశం అవుతుందో, ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతుంది జూబ్లీహిల్స్లో, దీనిలో యాదవ్ క్యాండిడేట్ను ఓడగొట్టడానికి ఇప్పుడు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి అగ్రవర్ణాల పెట్టుబడిదారు వ్యవస్థ కంప్లీట్గా 100% సపోర్ట్ చేస్తూ ఉంది ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ను ఓడగొట్టడానికి. అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఇది బీసీ సమాజం గ్రహించాలి. ఇది 100% బీసీ ఉద్యమానికి ఇదొక దెబ్బ పడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. సో ఇది నేను చెప్తున్నది కాదు, చాలా ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి చాలా పెద్ద ఎత్తున కుట్ర. ఇది మామూలు కుట్ర కాదు, ఇది సో మరి ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. బీసీ సంఘాలు కానీ, బీసీ మేధావులు కానీ, బీసీ జేఏసీ కానీ మరి ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది.